నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ప్రార్థన చేసుకుని వాక్య సందేశంలోనికి మనం వెళ్దాం. సకలాశీర్వాదములకు కారణభూతుడు అయిన దేవా, యేసయ్య మీ ఘనమైన నామమును బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేస్తున్నాము నాయన. మత్తయి సువార్త ధ్యానంలో మత్తయి సువార్త 17వ అధ్యాయాన్ని మేము ప్రారంభించుకొని చుండగా మీరు మాట్లాడినటువంటి మాటల యొక్క సారాంశాన్ని మేము నేర్చుకుంటూ ఉండగా మీ కృపలోనైనా మమ్మల్ని భద్రపరిచి ఉన్నతమైన మీ మాటలతో మా హృదయాలను తృప్తిపరచమని కోరుతూ ప్రభు యేసుక్రీస్తు వారికి ఈ ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి సమర్పించి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. గడిచినటువంటి వారాల్లో ఇప్పటి వరకు మనం మత్తయి సువార్త నుండి 16 అధ్యాయాల యొక్క వివరణ విన్నాం. ఇందులో చివరిగా 27-28 అధ్యాయాల వచనాల్లో మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడే తన దూతలతో కూడా రాబోచున్నాడు, అప్పుడు ఆయన ఎవని క్రియలు చొప్పున వానికి ఫలమిచ్చును అనేటటువంటి ఆ యొక్క వాక్యానికి సంబంధించి మొదటి వారంలో దాని యొక్క వివరణ మనం విన్నాం. ఇక గడిచినటువంటి వారం అయితే 28వ వచనం, ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుడు చూచి వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని ప్రభువారు పలికినటువంటి మాటల యొక్క సారాంశాన్ని గడిచినటువంటి వారని విన్నాం. ఈ వాక్యాన్ని చాలామంది అపార్థం చేసుకుని ఆ రోజు ఇక్కడ నిలిచి ఉన్న వారిలో మరి మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచి వరకు మరణము రుచి చూడరు అని ప్రభువారు చెప్పినటువంటి మాటల యొక్క ఆంతర్యాన్ని వారు ఎలాగ తీసుకున్నారంటే, ప్రతి మనిషి 100 ఏళ్ళు లోపలనే చనిపోతున్నాడు. మరి ఆనాడు ప్రభువారు పలికినటువంటి మాట ఒకవేళ ఆయన రాజ్యంతో కనుక వచ్చి ఉండకపోతే, అంటే రెండవ రాకడ జరిగి ఉండకపోతే మరి వాళ్ళు ఇంకా బ్రతికే ఉంటారు కదా. మరి వాళ్ళందరూ చనిపోయారంటే కారణం ఏంటంటే యేసుక్రీస్తు వారి యొక్క రెండవ రాకడ జరిగిపోయింది క్రీస్తు శకం 72వ సంవత్సరంలో అని అనేక మంది బోధలు మనం వింటూనే ఉన్నాం. దీనిని గూర్చినటువంటి పూర్తి వివరణ నా యొక్క ప్రీవియస్ వీడియోలో ఉంది, ఆల్రెడీ మాట్లాడాను, ఛానల్లో ఉంది. దాన్ని మీరు ఒకసారి చూడాలని కోరుతూ ఉన్నాను. ఇక ఈ వారం నుండి మనం 17వ అధ్యాయాన్ని ప్రారంభించుకుని అనేకమైన విషయాలు మనం నేర్చుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. ఇందులో భాగంగా 17వ అధ్యాయం మొదటి వచనం, 6 దినములైన తరువాత యేసు పేతురును యాకోబును అతని సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన ఒక కొండ మీదకి ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. ఇది 17వ అధ్యాయం మొదటి వచనంలో జరుగుతున్నటువంటి ఒక సందర్భం మనం చదువుతూ ఉన్నాం, నేర్చుకుంటూ ఉన్నాం. 6 దినములైన తరువాత అంటే పైన జరిగినటువంటి సందర్భం తర్వాత 6 రోజులు గడిచింది. 6 దినములైన తర్వాత యేసు అంటే యేసు ప్రభువారు పేతురును యాకోబును యాకోబు సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని వెళ్తూ ఉన్నాడట. మరి యేసు ప్రభువారికి 12 మంది శిష్యులు కదా, 12 మందిని ఆయన తీసుకుని వెళ్ళట్లేదు, కానీ ఇందులో ప్రత్యేకంగా ఒక ముగ్గురిని ఆయన తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఎవరెవరు అంటే అందులో మొట్టమొదటిగా పేతురు మనకు కనబడుతూ ఉన్నాడు. తర్వాత యాకోబు అనేటటువంటి ఇంకొక శిష్యుడు కనబడుతూ ఉన్నాడు, అతని సహోదరుడు యోహాను. మొత్తానికి 3 అయ్యారు. పేతురు మనకు తెలుసు, ఇతను ప్రతి సందర్భంలో కూడా తొందరపడడం, తొందరగా రియాక్ట్ అవ్వటం, ఇదంతా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ యాకోబు అతని సహోదరుడైన యోహాను అనేటటువంటి వారు ఉన్నారు. ఈ యోహాను యాకోబు ఎవరు అంటే జెబెదయి కుమారులు. మనకు బైబిల్లో జెబెదయి కుమారులు తల్లి, జెబెదయి కుమారులు యోహాను యాకోబు. ఆమె ఒకసారి అడుగుతుంది ఒక సందర్భంలో, నీ రాజ్యంతో వచ్చినప్పుడు నీ సింహాసనమందు కుడి పక్కన ఒకరిని ఎడం పక్కన ఒకరిని నా 2 కుమారులను కూడా కూర్చోబెట్టుకోమని ఆవిడ అడుగుతుంది. ఆ 2 ఇక్కడ కనబడుతూ ఉన్నారు మనకి, వారే యోహాను యాకోబు, వీళ్ళిద్దరు అన్నదమ్ములు. ఈ 2తో పాటుగా పేతురును కూడా యేసుప్రభు వారు వెంటబెట్టుకుని తీసుకుని వెళ్తూ ఉన్నారు. మొత్తానికి 3 వెళ్తూ ఉన్నారు. 6 దినములైన తర్వాత యేసు పేతురును యాకోబు సహోదరుడైన యోహానును వెంటబెట్టుకుని ఎత్తైన కొండ మీదకి
ఏకాంతముగా పోయి, అంటే ఒక ఎత్తైన కొండ మీదకి వారిని తీసుకుని వెళ్ళారు. మొత్తానికి నలుగురు వెళ్ళారు, ఇందులో ముగ్గురేమో శిష్యులు, ప్రభువారు. ఏకాంతముగా పోయి వారి ఎదుట రూపాంతరము పొందెను. రూపాంతరము, ట్రాన్స్ఫర్మేషన్, ఇంగ్లీష్లో ట్రాన్స్ఫర్మేషన్, రూపాంతరం పొందెను, రూపాంతరం పొందెను వారి ఎదుట. అంటే యేసువారు రూపాంతరం పొందటాన్ని ఎవరెవరు చూశారంటే, పేతురు చూశాడు, యాకోబు చూశాడు, యోహాను చూశారు. ఈ ముగ్గురు కన్నుల ఎదుట, ఈ ముగ్గురు ఎదుట యేసువారు రూపాంతరం పొందారు. ఏంటి రూపాంతరం అంటే, ఆయనున్న రూపంలో మార్పు రావటాన్ని మనం అక్కడ చూస్తూ ఉన్నాం. ఆయన ఏ రూపంలో అయితే ఉన్నారో ఆ రూపంలో నుండి మార్పు చెందాడు, రూపాంతరం పొందాడట. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటి సిచ్యువేషన్. ఎవరెవరు ఉన్నారంటే ముగ్గురు శిష్యులు ఉన్నారు, యేసుప్రభు ఉన్నారు, మొత్తం నలుగురు. ఎక్కడికి వెళ్ళారంటే ఎత్తైన కొండ మీదకి వెళ్ళారు. ఏకాంతంగా వీళ్ళు మాత్రం ఉన్నారు. వీళ్ళ ఎదుట యేసుప్రభు వారు రూపాంతరం పొందుకున్నారు. ఇది సందర్భం. ఇక రెండో వచనం, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఇక్కడ ఎప్పుడైతే ఆయన రూపాంతరం పొందుకున్నారో ఆయన ముఖం గురించి మాట్లాడుతూ ఉన్నారు. సూర్యుని వలె ప్రకాశిస్తుందట. అంటే మిక్కిలి తేజస్సు, మిక్కిలి వెలుగు, ప్రకాశమానమైన వెలుగు వలె ఆయన యొక్క ముఖ కాంతి లేదా ముఖ కవలిక అనేది ఇక్కడ వర్ణించడం జరుగుతూ ఉంది. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉందట. అంటే బ్రైట్గా కనబడుతూ ఉంది. మనం ఒక లైట్ని ఏ విధంగా అయితే చూడలేమో అదేవిధంగా ఆ రోజు రూపాంతరం పొందుకున్నటువంటి యేసు ప్రభువారి యొక్క ముఖం కూడా సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉందట. ఇక్కడ మనం అదే చదువుతూ ఉన్నాం. తర్వాత ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివాయెను. ఆయన వస్త్రాల గురించి కూడా ఇక్కడ మాట్లాడుతూ, ఆయన వస్త్రాలు ఎలా ఉన్నాయట? వెలుగు వలె తెల్లగా ఉన్నాయట. తెల్లనివాయెను, వెలుగు వలె తెల్లనివాయెను ఆయన వస్త్రాలు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. ఆయన వస్త్రాలేమో వెలుగు వలె తెల్లగా మారిపోయిందట. టోటల్గా ఆయనను గురించి చూసినప్పుడు ఇక్కడ మనకి ఏం కనబడుతుందంటే ఆయన రూపాంతరం పొందుకున్నట్టుగా కనబడుతూ ఉంది. ఆయన రూపాంతరం పొందుకున్నట్టుగా కనబడుతూ ఉంది. ఇది జరిగినటువంటి యొక్క సందర్భాన్ని శిష్యులు చూస్తూ ఉన్నారు. శిష్యులు అంటే మళ్ళీ 12 మంది కాదు. ఇందులో యోహాను, యాకోబు, తర్వాత పేతురు, ఈ ముగ్గురు చూస్తూ ఉన్నారు. రైట్. ఇలాగా ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రాలు వెలుగు వలె తెల్లనివాయెను. 3వ వచనం, ఇదిగో మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. ఇక్కడ ఇంకొక ట్విస్ట్ జరుగుతూ ఉంది. ఏంటి ట్విస్ట్ అంటే, మోషే ఏలియా వారికి కనబడ్డారట, ఆయనతో మాట్లాడుతున్నారట. మోషే ఏలియాలు. ఈ మోషే ఏలియాలు ఎవరు? మోషే ఇజ్రాయేలీలకు నాయకుడిగా, పాత నిబంధనలో ఇజ్రాయేలీని నడిపించినటువంటి ఒక దైవజనుడిగా, ఒక నాయకుడిగా మనకు మోషే గారు కనబడతారు. ఏలియా రోషము కలిగినటువంటి దైవజనుడిగా, రోషము కలిగినటువంటి ప్రవక్తగా మనకు ఏలియా గారు కనబడతారు. మరి వాళ్ళు కనబడడం ఏంటి? వీళ్ళు బ్రతికే ఉన్నారా అంటే వాళ్ళు బ్రతికిలేరు. అప్పటికి వారు చనిపోయారు. వారు చనిపోయి చాలా కాలమైంది. ఇది ఎప్పుడు మోషే అంటే మనకి ఆదికాండము, నిర్గమ, లేవియ, సంఖ్య, ద్వితీయోపదేశ కాండాలు రాసిన ఆయన. ఈ ఏలియా గారి సందర్భమేమో మనకి రాజుల చరిత్ర, సమూయేలు గ్రంథం, ఈ విధంగా అక్కడ ఈ ప్రవక్త గురించి మనకు కనబడుతూ ఉంటుంది. అంటే మరి ఎప్పుడో పాత నిబంధన కాలంలో, పూర్వకాలంలో మరి భక్తులుగా ఉండి మరణించినటువంటి వాళ్ళు మరలు ఇక్కడ కనబడడం ఏంటి అంటే, యేసుప్రభు వారు ఎప్పుడైతే రూపాంతరం పొందుకున్నారో ఆయన ముఖము సూర్యుని వలె ఏ విధంగా అయితే ప్రకాశిస్తూ ఉందో, ఆయన వస్త్రాలు ఏ విధంగా అయితే తెల్లగా వెలుగుగా మారిపోయాయో, ఆ సందర్భంలో అక్కడ ఉన్నటువంటి ముగ్గురికి మరలా అదే సందర్భంలో అక్కడ ఏలియా, మోషే కనబడ్డాన్ని ఇక్కడ వీళ్ళు చూస్తూ ఉన్నారు. వాళ్ళు కనబడ్డమే కాదు, ఏం జరుగుతుంది అంటే వారికి కనబడి ఆయనతో మాట్లాడుచుండిరి. అంటే యేసు ప్రభు వారితో వారు మాట్లాడుతూ ఉన్నారట, ఆయనతో మాట్లాడుచుండిరి. అప్పుడు పేతురు, మనం పేతురు గురించి చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ప్రతిదానికి ఈయన ఎక్కువగా కంగారు పడిపోతూ ఉంటాడు.
తొందరగా రియాక్ట్ అయిపోతూ ఉంటాడు, తొత్తరపోటు ఎక్కువ, వెంటనే ఏదో ఒకటి చెప్పేయాలి, ఏదో ఒకటి చేసేయాలి, తర్వాత ఏదైనా ఇబ్బంది కలిగేటప్పుడు మరలా సన్నగిలిపోతూ ఉంటాడు. అలాగా ఇక్కడ ఆ మోషే ఏలియాలు యేసు ప్రభుతో మాట్లాడేటప్పుడు వారిని చూసినటువంటి పేతురు, మరి పేతురుతో పాటుగా అక్కడ యోహాను యాకోబులు కూడా ఉన్నారు. వాళ్ళ యొక్క రియాక్షన్ అక్కడ ఏమీ కనబడడం లేదు, కానీ ఈయన తొందరగా రియాక్ట్ అయిపోతూ మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని? అప్పుడు పేతురు, ప్రభువా మనం ఇక్కడ ఉండుట మంచిది అని చెప్తూ ఉన్నాడు. అది మంచిదో చెడ్డదో ఈయనకి ఎలా తెలుసు? అసలు పేతురికి ఏం తెలుసు? అక్కడ ఉండటం మంచిదా చెడ్డదా అనేది యేసు ప్రభువుకి తెలుసు. అక్కడ ఉండాలా వద్దా అనేది ఆయన మాట్లాడతారు. అసలు అక్కడికి తీసుకెళ్ళిందే ఆయన. అంటే వెళ్ళిన ఆయనకంటూ ఒక పర్పస్ ఉంది. ఎందుకు వెళ్ళాడో ఆయనకి తెలుసు, ఎవరితో మాట్లాడాలో ఆయనకి తెలుసు, అక్కడ ఎందుకు ఉండాలో ఆయనకి తెలుసు, లేదా ఉండాలా వచ్చేయాలనేది కూడా ఆయనకి తెలుసు. కానీ ఇక్కడ సందర్భాన్ని మనం ఆలోచించినప్పుడు ఆయన ఇంకా సమాధానం చెప్పకుండానే ఈ పేతురుతో పాటు ఉన్నటువంటి మిగిలినటువంటి ఇద్దరు యోహాను యాకోబులు ఏమీ చెప్పకుండానే ఇక్కడ వీళ్ళు తొందరగా రియాక్ట్ అయిపోవడం, అంటే పేతురు తొందరగా రియాక్ట్ అవ్వడం, మనం ఇక్కడ ఉండటం చాలా మంచిది అని యేసు ప్రభు వారికి ఒక ఉచిత సలహా పేతురు చెప్పడాన్ని మనం చూస్తూ ఉన్నాం. జాగ్రత్తగా చదువుదాం. పేతురు అంటున్నాడు, ప్రభువా మనం ఇక్కడ నుండుట మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటియు, మోషేకు ఒకటియు, ఏలియాకు ఒకటియు 3 పర్ణశాలలు కట్టుదునని యేసుతో చెప్పెను. ఈ కంగారు మనిషి ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన మనసులో ఒక ఆలోచన వచ్చిందట. ఏంటి ఆలోచన అంట? ఏంటి అంటే యేసు ప్రభువుకి ఒక పర్ణశాల, మోషే గారికి మరొక పర్ణశాల, ఏలియా గారికి మరొక పర్ణశాల, మొత్తానికి 3 కట్టేద్దాం అనుకుని ఈయన ఒక విషయాన్ని యేసు ప్రభు వారితో చెప్తూ ఉన్నారు. అప్పుడు ఆ రోజుల్లో ఈ కంగారు మనిషి ఏలియాకు ఒకటి, మోషేకు ఒకటి, మీకు ఒకటి అని చెప్పారు. ఇప్పుడున్నటువంటి మన పాస్టర్ సహోదరులు అయితే తండ్రికో పర్ణశాల, యేసుకో పర్ణశాల, పరిశుద్ధాత్మకో పర్ణశాల అని వీళ్ళు కట్టిద్దరు. మనకు 3 అనేది బాగా అలవాటు అయిపోయింది కాబట్టి వీళ్ళు ఈ రోజున ఒకవేళ అలాంటి సందర్భమే కనుక కనబడితే, అలాంటిదే కనుక దర్శనం వస్తే, అలాంటి సిచ్యువేషన్ కనుక వీళ్ళ కళ్ళ ముందు వస్తే వీళ్ళు వెంటనే ఏం చెప్తారంటే, ప్రభువా నీకు ఒక పర్ణశాల, తండ్రి అయిన దేవునికి ఒక పర్ణశాల, పరిశుద్ధాత్మ దేవునికి ఇంకో పర్ణశాల, 3 పర్ణశాలలు కట్టేద్దాం అంటారు. అంటే ఆ రోజు ఉన్న పేతురికి ఈ రోజు ఉన్నటువంటి పాస్టర్లకి పెద్ద తేడా ఏమీ లేదు. అందరూ కంగారే. అసలు మనం ఏంటి, మనం బైబిల్ ఎందుకు నేర్చుకోవాలి, ఎందుకు చదవాలి, ఎందుకు చెప్పాలి, అందులో ఉన్న సత్యం ఏంటి, సమాజానికి ఈ బైబిల్ పట్టుకుని మనం ఏం చెప్పాలి, అసలు సంఘాన్ని వచ్చేటటువంటి విశ్వాసాలను ఎలా కాపాడాలి, దేవుడు మన మీద పెట్టినటువంటి బాధ్యత ఏంటి, అసలు దేవుడు మనల్ని సేవకు పిలిచాడా లేదా, ఈ బైబిల్లో అసలు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు, ఒకడున్నాడా, 2 ఉన్నారా, 3 ఉన్నారు, ఎవరి కోసం చెప్పాలి, ఎవరి నామంలో రక్షణ ఉంది, ఇవన్నీ అక్కర్లేదు. అక్కడ 3 కనబడితే చాలు ఏదోటి చేసేయాలనేటటువంటి ఆలోచనతోనే ఈరోజు ఉన్నటువంటి నయా సేవకులు, వీరిని నయవంచకులు అని బైబిల్ చెబుతుంది. కనుక ఈరోజు వీళ్ళు ఎలా తయారయ్యారు? ఆనాడేమో పేతురు గారు 3 పర్ణశాలలు కట్టేస్తాను అని యేసుతో చెప్తూ ఉన్నారు. 5వ వచనం, అతడు ఇంకనూ మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ఈయన ఇంకా మాట్లాడుతున్నాడట. ఎందుకంటే ఇతను బాగా మాట్లాడడం అలవాటు, ఏది పడితే అది మాట్లాడుతూ ఉంటాడు, కంగారు ఎక్కువ మనిషికి. కనుక అతడు ఇంకా మాట్లాడుచుండగా ఇక్కడ ఒక సందర్భం జరుగుతుంది. ఏంటి అంటే ప్రకాశమానమైన ఒక మేఘము వారిని కమ్ముకొనెను. ప్రకాశమానం అంటే ఇది కూడా చాలా వెలుగుగా ఉంది. ఆ వెలుగుగా ఉన్నటువంటి మేఘము వారిని కమ్ముకుందట, అంటే వారి చుట్టూ వచ్చింది. అప్పుడు ఇదిగో ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. మన వాళ్ళకి ఈ వచనం కూడా బూస్ట్, హార్లిక్స్ అంటే అది బలం వస్తుంది, శక్తి వస్తుంది అని ఏ విధంగా అయితే అంటారో యాడ్లో, అలాగే 3 దేవుళ్ళు అని భ్రమలో బ్రతికేటటువంటి ఈ గుడ్డి పాస్టర్స్కి ఇలాంటి వాక్యాలన్నీ కూడా చాలా బలాన్ని చేకూర్చేవి. ఏంటంటే ఇదిగో
ఈ ఒక మేఘం కమ్ముకున్న తర్వాత, ప్రకాశమానమైన మేఘం కమ్ముకున్న తర్వాత ఇక్కడ ఒక వాయిస్ వినబడుతుంది. ఏమని? ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా ప్రియకుమారుడు, అంటే నా ప్రియమైన కొడుకు అని చెప్తుంది వాయిస్. శబ్దంలో వచ్చేటటువంటి స్వరం ఏం చెప్తుందంటే ఈయన నా ప్రియకుమారుడు. అంటే కుమారుడు అని మాట్లాడుతూ ఉన్నారంటే మాట్లాడింది ఎవరు అంటే తండ్రి మాట్లాడతాడు. తండ్రే కదా నా కొడక అంటాడు, నా కుమారుడు అంటాడు, నా బిడ్డ అంటాడు, తండ్రి కదా. కనుక నా ప్రియకుమారుడు అని వచ్చే వినబడేటటువంటి వాయిస్ తండ్రిది అని ఫిక్స్ అయ్యారు. వీళ్ళు ఫిక్స్ అవుతారులే, అక్షరజ్ఞానులు కదా వీళ్ళు. కనబడింది ఉన్నదున్నట్టు, చదివింది చదివేసినట్టు. లోకంలో తెలుగు మాస్టర్ తెలుగు చదివి లోకంలో ఉన్న అర్థాలు ఏ విధంగా అయితే చెప్తారో, ఈరోజు బైబిల్ పట్టుకున్నటువంటి వీళ్ళు కూడా ఇది చదివేసి ఇందులో లోకంలో ఉన్నటువంటి అర్థాలు, నానార్థాలు, ప్రతిపదార్థాలు ఇవన్నీ కూడా చెప్పేస్తున్నారు. అది బైబిల్ కాదు. అది అలా మాట్లాడేస్తే అది బైబిల్ కాదు. కనుక ఇక్కడ ఉన్నటువంటి యొక్క సందర్భాన్ని మనం ఆలోచిస్తే, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శబ్దము పుట్టెను, మేఘములో నుండి శబ్దం పుట్టింది. ఆ శబ్దము వీళ్ళకి వినబడతా ఉంది. ఏమనంటే ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినండి. ఈయన మాట వినమని ఈ శబ్దం వాళ్ళకి వినబడతా ఉంది. ఎప్పుడైతే వినబడతా ఉందో ఈ మాటలు శిష్యులు విన్నారుగా. 6వ వచనంలో ఎప్పుడైతే మేఘంలో నుండి ఆ యొక్క వాయిస్ అనేది వీళ్ళకి వినబడిందో, అప్పుడు 6వ వచనంలో శిష్యులు ఈ మాట విని బోర్లపడి మిక్కిలి భయపడగా. బోర్లపడ్డారట. అంటే మొత్తానికి ఇక్కడ సందర్భాన్ని మనం ఆలోచిస్తే, ఆయన ముఖం సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉంది. తర్వాత ఆయన యొక్క వస్త్రాలు తెల్లగా వెలుగుగా మారిపోయాయి. ఆయన ఉన్నటువంటి ఆ యొక్క ప్రాంతానికి మోషే, ఏలియాలు వచ్చారు. వారు ఏదో యేసుప్రభుతో మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత ఒక మేఘం వారి చుట్టూ కమ్మింది. ఆ మేఘంలో నుండి ఒక శబ్దం వచ్చింది. ఆ శబ్దం వీళ్ళకి ఒక స్వరంలో వినబడుతుంది. ఆ స్వరం ఏమంటుందంటే, ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నాను, ఈయన మాట వినుడి అనేటటువంటి ఒక వాయిస్ వీళ్ళకి వినబడింది. ఎప్పుడైతే ఈ సిచ్యువేషన్ అంతా జరుగుతుందో, అంటే యేసుప్రభు రూపాంతరం పొందారో, అప్పుడు ఈ చూస్తూ ఉన్నటువంటి శిష్యులకి ఏమైందట, ఈ మాట విని మిక్కిలి భయపడిపోయారట, బోర్ల పడ్డారట. అంటే బోర్ల పడి పొరులు దండాలు. ఎప్పుడు బోర్ల పడతారంటే ప్రాణం పోయేటటువంటి స్థితిలో, ఇక మా చేతిలో ఏమీ లేదు అనుకునేటటువంటి స్థితిలో బోర్ల పడతారు. అలాగా వీళ్ళు కూడా ఇక్కడ బోర్ల పడి మిక్కిలి భయపడగా. అంటే శిష్యులు కదండి భయపడతారా అంటే, మరి భయపడ్డారు. మరి శిష్యులకు భయం లేదు. శిష్యులు అలా చేస్తారు ఇలా చేస్తారని మీరు చెప్తారు ఈరోజు కథలో. శిష్యులు అంత గొప్పోళ్ళు ఎంత గొప్పోళ్ళు, శిష్యులు అన్నారంటే జరిగిపోద్ది, శిష్యులు అది చేస్తారు, శిష్యులు ఇది చేస్తారని మీరు చాలా గొప్పలు చెప్తారు శిష్యుల గురించి. కానీ వాళ్ళు ఏం చేశారు? గాలిని చూసి భయపడ్డారు, ఎవరికైనా దెయ్యం పడితే భయపడ్డారు, ఆకలితే ఏడ్చారు. ఇదిగో ఇక్కడ బోర్ల పడ్డారు, మిక్కిలి భయపడ్డారు. చాలామంది అంటారు పేతురు గారి చేతిలో పరలోక రాజ్యపు తాళపు చెవులు ఉన్నాయి, పేతురు గారికి నచ్చినట్టుగా బ్రతకాలని కొందరు అంటారు. ఈ విధంగా వాక్యాన్ని దాటి శిష్యులకి పెద్దపీట వేయటం అనేది అది వాక్యానుసారమైంది కాదు. శిష్యుల్ని శిష్యుల్లాగే చూడాలి. వారిని ఎంతవరకు గౌరవించాలి అంతవరకు గౌరవించాలి. వారిని తెచ్చుకుని నెత్తి మీద పెట్టుకుని సంఘానికి కూడా వాళ్ళ పేర్లు పెట్టాల్సినటువంటి కర్మ క్రైస్తవ్యంలో దాపురించింది. లూథరన్ సంఘాల పేర్లన్నీ కూడా శిష్యుల పేర్లే. యేసుప్రభు వారి పేరు వద్దు వాళ్ళ సంఘానికి, శిష్యుల పేర్లే కావాలి. ఇలాగ తయారయ్యారు మొత్తానికి. ఏళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే భయపడుతూ ఉన్నారు. అది ప్రారంభంలో నుండి తర్వాత సెట్ అయిపోయారంటే సెట్ అయినట్టు ఏం కనబల్లా. వారి యొక్క సువార్తలో ఎప్పుడూ అదురుతూ బెదురుతూ కింద మీద పడుతూ లేస్తూ రకరకాల విన్యాసాలు, ఎన్నో విచిత్రాలన్నీ మనకు అపోస్తుల కార్యాల్లో కనబడతాయి. శిష్యులు ఎవరెవరు ఎంతెంత సేవ చేశారంటే
బైబిల్లో పెద్దగా వాళ్ళ ప్రస్తావన కూడా కనపడడం లేదు తర్వాత. సరే, మొత్తానికి వీళ్ళు భయపడ్డారు, బోర్ల పడ్డారు, మిక్కిలి భయపడ్డారు. 7వ వచనంలో యేసు వారి వద్దకు వచ్చి వారిని ముట్టి లెండి, భయపడకూడని చెప్పాను. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరును వారికి కనబడలేదు. వీళ్ళు ఎప్పుడైతే ఆ యొక్క వాయిస్ విన్నారో ఒక షాకు గురైనట్టుగా మిక్కిలి భయపడిపోయి బోర్ల పడిపోయారట. ఒక రకంగా చెప్పాలంటే స్పృహ కోల్పోయారేమో, మరి అంత భయపడ్డారు వీళ్ళు. అలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు యేసు ప్రభు వారి వద్దకు వచ్చారట. వారి వద్దకు వచ్చి వారిని ముట్టి లెండి అన్నాడు. అంటే నిద్రపోయే వాళ్ళని చూడు, ఇలాగ మనం బాది నడ్డి మీదో చేతుల మీదో భుజం మీదో కాళ్ళ మీదో ఇలాగ మనం తడతా ఉంటాం, రే లే 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 అంటాం కదా. అలాగా ముట్టి లెండి, భయపడకూడని చెప్పాను. ఇప్పుడు లేచారు వీళ్ళు. కన్నులెత్తి చూడగా, తేరకళ్ళు వేసుకొని చూస్తున్నారు పైకి, కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునో వారికి కనబడలేదు. మరి మోషే గారు ఏలియా గారు ఏరి అంటే మోషే లేరు అక్కడ, ఏలియా లేరు, ఇంకెవరు లేరు. కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరి ఎవరునో వారికి కనబడలేదు. 9వ వచనం, వారు కొండ దిగి వచ్చి చూడగా, కొండ దిగి వస్తున్నారంటే రిటర్న్ జర్నీలో ఉన్నారు. ఇందాకేం పైకి ఎక్కారు, ఏకాంతంగా వెళ్ళారు, మొత్తం అక్కడ ఒక సినిమా కనబడింది వీళ్ళకి. తర్వాత ఇప్పుడు పైనుండి కిందకి దిగి వస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడుగుతాను. యేసు పైకి వెళ్ళిన తర్వాత రూపాంతరం చెందారు కదా. మీరు ఎవరన్నా యూట్యూబ్లో చూస్తూ ఉంటే కనుక ఆ రూపాంతరం చెందినటువంటి ఆ స్థితి ఏంటో కామెంట్ చేయండి. రూపాంతరం చెందారుగా, ఆయన మనలాంటి మానవుడుగా ఆకలి ఉంది, ఆయనకి దప్పుకుంది, కన్నీళ్ళు ఉన్నాయి, వేదన ఉంది, శోధన అనుభవించాడు, నిద్ర వచ్చింది, కోపం వచ్చింది, నవ్వాడు, ఆయన విసుక్కున్నాడు, బాధపడ్డాడు, ఆయన కొడితే బ్లడ్ వచ్చింది, అన్నీ మనలాంటివి అన్నీ చేశారు. అయితే ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత ఆయన మారిపోయాడు. యేసు మారిపోయాడు, రూపాంతరం అన్నారు, మారిపోయాడు. ఆ మారినటువంటి స్థితి ఏంటనేది నాకు కామెంట్ చేయండి. వచ్చేవారన్న దాన్ని మీకు చెప్తాను. యేసు మారిన తర్వాత అంటే ఈ మానవ దేహం కాస్త మారింది, దాన్ని రూపాంతరం అన్నాం. ఆ మారినటువంటి స్థితి ఏమంటారు, దాన్ని ఆ స్థితిని ఏమంటారు అనేది కామెంట్ చేయండి. మీరు కామెంట్ చేసిన చెప్పు, నేను వచ్చేవారం ఎలాగూ చెప్తా దాని గురించి. రైట్. ఇక 9వ వచనంలో వారు కొండ దిగి వచ్చి ఉండగా, అంటే పైనుండి కిందకు వచ్చేస్తున్నారు. మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచే వరకు ఈ దర్శనము మీరు ఎవరితోనూ చెప్పుకుడని యేసు వారికి ఆజ్ఞాపించాను. ఇక్కడ యేసు మాట్లాడుతూ ఇప్పుడు ఎలా ఉన్నారు 9వ వచనానికి వచ్చేటప్పటికి? రూపాంతరం అనేది ఉందా? ఇంకా రూపాంతరం ఏమీ లేదు. ప్రకాశమానమైనటువంటి సూర్యుని వలె వెలుగు ఆయన ముఖంలో లేదు. తెల్లని వస్త్రాలు, వెలుగు లాంటి వస్త్రాలు, ఆయన వస్త్రాలు లేవు, నార్మల్ అయిపోయింది. ఇప్పుడు కొండ దిగి వస్తూ ఉన్నారు. కొండ దిగి వస్తూ ఉంటే ఇప్పుడు చెప్తూ ఉన్నాడు, మృతుల్లో నుండి లేచే సందర్భాన్ని ప్రస్తావిస్తూ ఉన్నాడు ఆయన. మృతుల్లో నుండి లేచే సందర్భం నేను మీకు చాలా సందర్భాలు చెప్పాను. మత్తయి సువార్త 1వ అధ్యాయం నుండి 15వ అధ్యాయం వరకు ఒక వెర్షను, 16వ అధ్యాయం నుండి మరొక వెర్షన్ అనేది మనకు బైబిల్లో కనబడుతుంది. 1 నుంచి 15 వరకు వేరు, 16 నుండి వేరు అని చెప్పాను. ఇక్కడ 16 నుండి ఆల్రెడీ 12లో కూడా మనకి యోనాను గూర్చినటువంటి సందర్భం ఒకసారి ఆయన ప్రస్తావిస్తారు, నోవహు దినములు కూడా ప్రస్తావిస్తారు. తర్వాత అది 16వ అధ్యాయంలోనే మరలా ప్రస్తావిస్తారు. ఇక్కడ నుండి అంటే 16వ అధ్యాయం నుండి కంప్లీట్గా యేసును గూర్చినటువంటి వాక్యాలు వేరుగా మనకు బైబిల్లో కనబడతాయి. అబ్జర్వ్ చేయాలి, క్లీన్ అబ్జర్వ్ చేయాలి. అలా అబ్జర్వ్ చేస్తే తప్ప అందులో ఉన్నటువంటి సత్యం అనేది మనకు బోధపడదని మీరు గుర్తించాలి. రైట్. ఈయన ఇలా వస్తూ ఉన్నాడు కదా, ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాడు, మృతుల పునరుత్థానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. మృతుల్లో నుండి లేవటం అంటే ఏంటంటే మృతుల పునరుత్థానం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. మరి అంతకుముందు 15వ అధ్యాయానికి ముందు ఉన్నటువంటి సందర్భాలు వేరు. సూచక్రియలు చేయడాలు, అద్భుతాలు చేయడాలు, మహత్కార్యాలు చేయడాలు, భోజనాలు పెట్టడాలు,
ఆ, ఇలాంటి సందర్భాలన్నీ కనబడతాయి. ఈ 16వ అధ్యాయం నుండి ఆయన ఎవరు, ఆయన ఏం చేయడానికి ఈ లోకానికి వచ్చాడు, ఆయన ఏం చేయబోతా ఉన్నాడు, ఆయనకి ఏం జరుగుతుంది రాబోయే రోజుల్లో అనేటటువంటి విషయాలన్నీ కూడా ఆయన ప్రస్తావిస్తూ వస్తూ ఉన్నాడు. ఇక్కడ అలా ప్రస్తావిస్తూ ఈ ముగ్గురికి చెప్తూ ఉన్నాడు. అంటే పేతురు, యోహాను, యాకోబు, ఈ ముగ్గురికి చెప్తూ ఉన్నాడు. ఏమని 9లో, మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచి వరకు. మృతుల్లో నుండి లేవడం ఏంటి? మనుష్య కుమారుడు ఎవరు? నిజానికి ఆయన మనుష్య కుమారుడు కాదు, కానీ అలా పిలిపించుకుంటున్నాడు అంతే. అలాగా మనుష్య కుమారుడు ఏమవుతాడట? మృతుల్లో నుండి లేస్తాడట. మృతుల్లో నుండి లేవడం అంటే ఆల్రెడీ చెప్పాడు ఆయన, నన్ను చంపుతారు, నన్ను పట్టుకుంటారు, నన్ను కొడతారు, నేను చచ్చిపోతాను. యోనా ఏ విధంగా అయితే తిమింగలం గర్భంలో నుండి మరలా ఈ భూమి మీదకి వచ్చాడో, మనుష్య కుమారుడికి కూడా అలాగే జరుగుతుందంటే దాన్ని కూడా మళ్ళీ వక్రీకరించారు. అలాగా ఈయన మరలా చెప్తా ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు ఈయన? మనుష్య కుమారుడు మృతుల్లోనికి వెళ్ళిపోతాడు, మృతుల్లో నుండి మరలా ఏం చేస్తాడు? ఆయన లేస్తాడు, మృతుల్లో నుండి ఆయన లేస్తాడు. ఇదే సందర్భాన్ని ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచే వరకు ఈ దర్శనం మీరు ఎవరితోనూ చెప్పకూడదని వారికి ఆజ్ఞాపించారట. ఏంటి దర్శనం? ఏంటి దర్శనం అంటే కొండ మీద రూపాంతరం జరిగింది చూడండి, దాని గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఆయన. కొండ మీద రూపాంతరం, ఈ రూపాంతరాన్ని గురించి మీరు ఈ మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచే వరకు కూడా మీరు ఈ చూసినటువంటి యొక్క దర్శనం ఎవరితో కూడా చెప్పకుడి అని వారికి ఆజ్ఞాపించాడట. ఇప్పుడు ఏం చేయాలి? ముగ్గురు ఏం చేయాలంటే కిందకి వెళ్ళిన తర్వాత ఎవరన్నా ఏమన్నా అడిగితే ఎక్కడికి వెళ్ళారంటే పైకి వెళ్ళాం. ఏం చేశారంటే ఏం చేయలేదు. ఎందుకు వెళ్ళారు? మామూలుగానే వెళ్ళాం. అక్కడ ఏం జరగలేదా? ఏం జరగలా. మరి ఎందుకు వెళ్ళారు మీ ముగ్గురు? ఆయన ఒక్కడే వెళ్ళాక కూడా తోడుగా రమ్మంటే వెళ్ళాం అంతే. ఇదే చెప్పాలి అంతే తప్ప ఏలియా వచ్చారు, మోషే వచ్చారు, యేసుప్రభు ఏమో ఇలా మారిపోయాడు, రూపాంతరం జరిగిపోయింది, ప్రకాశమానం, ఆ వెలుగు చూడడానికి మాకు టెన్షన్ వచ్చింది, మళ్ళీ ఏదో వాయిస్ వచ్చింది, మాకేదో వాయిస్ వినబడింది, ఆ వాయిస్ అయిన తర్వాత మేము బోర్ల పడ్డాము, ఇదేం చెప్పకూడదు. ఇక ఇది చెప్పొద్దని యేసుప్రభు వారికి ఆజ్ఞాపించారు. 10వ వచనం. అప్పుడు ఆయన శిష్యులు, ఎవరంటే ఈ ముగ్గురును, ఇలా అయితే ఏలియా ముందుగా రావాలనని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయనని అడిగిరి. వీళ్ళకు డౌట్ వచ్చింది. ఎన్నాళ్ళకో వీళ్ళు అసలు డౌట్లు అడిగిన సందర్భాలు ఏమి ఉండవు. ఉపమాన భావాలు చెప్పమన్నారు తప్ప ఆ ధర్మశాస్త్రం ఇలా ఉంది కదా, దీని భావం ఏంటి, మీరు ఎలా చెప్తున్నారు, దీని భావం ఏంటని ఎప్పుడు అడగలేదు వీళ్ళు. కానీ ఎప్పుడైతే కొండ మీద రూపాంతరం అనేది జరిగిందో, ఈ ట్రాన్స్ఫర్మేషన్ అనేది జరిగిందో దాని గురించి మాట్లాడుతూ ఇప్పుడు అడుగుతూ ఉన్నాడు ఈయన. ఈ శిష్యులు అడుగుతూ ఉన్నారు. మళ్ళీ అది కూడా ఎందుకంటే కిందకి వెళ్ళిన తర్వాత మనుష్య కుమారుడు మృతుల్లో నుండి లేచే వరకు ఈ కొండ మీద జరిగినటువంటి మీరు కళతో చూసినటువంటి దర్శనం ఎవరితో కూడా చెప్పొద్దు అని ఆయన ఆజ్ఞాపించారు కనుక వీళ్ళకి డౌట్ వచ్చింది. లేకపోతే అసలు డౌటే రాదు. సరే, మొత్తానికి డౌట్ వచ్చింది. ఏంటి అంటే ఈ శిష్యులు అంటున్నారు, ఎలాగైతే ఏలియా ముందుగా రావాలని శాస్త్రులు ఎందుకు చెప్పుచున్నారని ఆయన అడిగారు. శాస్త్రులు చెప్పారట ఏలియా వస్తాడని శాస్త్రులు చెప్పారట. వాళ్ళు ఎందుకు అలా చెప్తున్నారు అనే ప్రశ్న యేసు ప్రభువారిని అడిగారు. అందుకు ఆయన, ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్నమాట నిజమే. అంటే శాస్త్రులు చెప్పారుగా, శాస్త్రులు చెప్పారు, మీరు విన్నారు. ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా, శాస్త్రులు ఎందుకు చెప్పారు ఏలియా వస్తాడని అని అడిగారు కదా, మీరు విన్నది వాళ్ళు చెప్పింది కూడా రైటే అని ప్రభువారు చెప్తూ ఉన్నారు. ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్నమాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చాను. వీళ్ళు షాక్ అయిపోయేటటువంటి లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తూ ఉన్నాడు ఆయన. ఏమని? వీళ్ళేమో శాస్త్రులు చెప్తూ ఉన్నారు ఏలియా ముందుగా రావాలని అని వీళ్ళు అడిగితే, ఎప్పుడు కూడా శాస్త్రులకి, పరిసయ్యులకి, సద్దూకయ్యులకి, సుంకరులకి, యాజకులకి, లేవీయులకి సపోర్టెడ్గా ఎప్పుడు ఏ వాక్యం కూడా మాట్లాడలేదు యేసు ప్రభువారు. ఈ 16 అధ్యాయాలు చూడండి, 130 ఎపిసోడ్లు ఉంటాయి మన ఛానల్లో. ఈ 130 ఎపిసోడ్లు కూడా యేసు ప్రభువారు శాస్త్రులకు కానీ, పరిసయ్యులకు కానీ, సద్దూకయ్యులకు కానీ వీళ్ళెవరికి సపోర్టెడ్గా ఒక్క వాక్యం కూడా మాట్లాడాల. కానీ ఫస్ట్ టైం ఒక వాక్యం చెప్తూ ఉన్నాడు ఆయన. ఏం చెప్తూ ఉన్నాడు?
ఏలియా వచ్చి సమస్తమును చక్కబెట్టునన్న మాట నిజమే, శాస్త్రులు చెప్పినటువంటి మాట వాస్తవమే, నిజమే అని చెబుతూ, అయినను ఏలియా ఇదివరకే వచ్చాను అని చెప్తూ ఉన్నాడు. ఏలియా వస్తాడు అని చెప్తూ ఉంటే ప్రభువారు ఏం చెప్తున్నారంటే ఏలియా వచ్చాడు అని చెప్తూ ఉన్నారు. ఇదివరకు వచ్చిందన్నమాట నిజమే, అయినను ఏలియా ఇదివరకే వచ్చాను అంటే ఆల్రెడీ వచ్చేసాడు ఆయన. వారతనిని ఎరుగక తమకిష్టము వచ్చినట్లు అతని ఎడల చేసిరి. అంటే ఆల్రెడీ జరిగిపోయినటువంటి విషయాలు, వీళ్ళ గ్రహించినటువంటి విషయాలు, ఎలాంటి సందర్భాలు ఏలియా విషయంలో జరిగాయో ఆ విషయాలన్నీ కూడా ఇక్కడ యేసు ప్రభువారు ప్రస్తావిస్తూ ఉన్నారు. ఏమని? ఏలి ఇదివరకు వచ్చాను, వారు అతనిని ఎరుగక అంటే ఆయనను ఏలియా అనుకోలేదంట, ఆయనను ఏలియాగా గుర్తించలేదట. ఎరుగక తమకిష్టం వచ్చినట్లుగా ఆయన ఎడలు చేశారట. అంటే ఏలియా వచ్చాడు, ఏలియాని వాళ్ళు గుర్తించలేదు, తమకిష్టం వచ్చినట్టుగా ఏలియా ఎడల చేశారు అని ప్రభువారు చెప్తూ ఉన్నారు. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను నేను. అంటే ఏలియా వస్తాడన్నది నిజమే, ఆయన వచ్చాడు, జనాలు ఆయనను ఎరగలేదు, ఆయనను తమకిష్టం వచ్చినట్టుగా ఇబ్బందులు పాలు చేశారు అని చెబుతూనే మరలా మనుష్య కుమారుడు గురించి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను. శ్రమలు పొందబోచున్నాడు అంటే ఇప్పటికే చాలా శ్రమలు పొందుకున్నాడు ఆయన. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో చివాట్లు, ఎన్నో ఏసడింపులు ఇవన్నీ పొందుకున్నాడు ఆయన. ఇవి పొందుకోవడంతో పాటుగా ఇంకా పొందుకోబోతూ ఉన్నాడు, శ్రమలు కూడా పొందుకోబోతున్నాడు అనే విషయం చెప్తూ ఉన్నాడు. మనుష్య కుమారుడు కూడా అలాగే వారి చేత శ్రమలు పొందబోచున్నాడని మీతో చెప్పుచున్నాను నేను. అప్పుడు ఆయన బాప్తిస్ము ఇచ్చి యోహానును గూర్చి తమతో చెప్పానని శిష్యులు గ్రహించిరి. అమ్మయ్య, ఇప్పుడు బలు వెలిగిందంటే వీళ్ళకి. ఏంటి? ఏలియా వస్తాడనే మాట వాస్తవమే, నిజమే, ఆయన వచ్చాడు, మనుష్యులు ఆయనను గ్రహించలేదు, తమకిష్టం వచ్చినట్లుగా ఆయన ఎడల చేశారు, ఆయన ఇబ్బంది పెట్టారనే విషయం చెబుతూ మనుష్య కుమారుని విషయంలో కూడా జనాలు ఇలాగే ఉంటారనే విషయం చెప్పిన తరువాత అప్పుడు వీళ్ళకి ఒక విషయం అర్థమైందంట. ఏమని అంటే బాప్తిస్మిచ్చి యోహాను గూర్చి తమతో చెప్పారు అనేటటువంటి విషయం అర్థమైందంట. అంటే ఈ శిష్యులకి ఏమర్థమైందంటే బాప్తిస్మిచ్చి యోహాను గారే పాత నిబంధనలో ఉన్నటువంటి ఏలియా అనేటటువంటి విషయం వీళ్ళకి అర్థమైంది. ఎప్పుడు? ఇన్ని విషయాలు చెప్పినప్పుడు. అదే మనం చదువుతూ ఉన్నాం. అప్పుడు ఆయన బాప్తిస్మిచ్చి యోహానును గూర్చి తమతో చెప్పినని శిష్యులు గ్రహించిరి. అంటే బాప్తిస్మిచ్చి యోహాను ఎవరు? నేను ఒక సందర్భంలో మాట్లాడితే బ్రదర్ జేమ్స్ గారి యొక్క ఫాలోవర్కి కోపం వచ్చి ఆయన అంటాడు, నువ్వు బాప్తిస్మిచ్చి యోహాన్ని మనిషి కాదంటున్నావు, నువ్వు మా జేమ్స్ అన్నయ్యతో డిబేట్కి వస్తావా అన్నాడు. అరే నాయన, నీకు మళ్ళీ చెప్తున్నా, బాప్తిస్మిచ్చి యోహాను మనిషి కాదు, బాప్తిస్మిచ్చి యోహాను మనిషి కాదు, ఏలియా. యేసు ప్రభు కూడా మనిషి కాదు, యేసు ప్రభు కూడా మనిషి కాదు, మనుష్యుని ఆకారంలో కనబడ్డాడు, మనుష్యుని వలె రక్తమాంసాలు ధరించుకున్నాడు. అంటే మనుష్య కుమారుడు అని ఉంది కాబట్టి మనిషి అంటావేంటి? ఎందుకంటే మీకు ముగ్గురు దేవుళ్ళు కదా, నువ్వు అన్న అంటావులే. యేసు ప్రభు మనిషి కాదు, దేవుడు. బాప్తిస్మిచ్చి యోహాను మనిషి కాదు, బాప్తిస్మిచ్చి యోహాను మనలాంటి మనిషి కాదు, బాప్తిస్మిచ్చి యోహాను మనిషిలా కనబడుతున్నాడు. ఆయన ఎవరంటే ఏలియా. మీకు ఈ విషయాలు ఇప్పటికీ అర్థమవుతాయి. అసలు మీరు బైబిల్ చదువుతారా? బైబిల్లో ఉన్న సత్యాలు అర్థం చేసుకుంటారా? బైబిల్ లోతుల్లోనికి వెళ్తారా? పిచ్చి పిచ్చి కామెంట్లు పెడతారా? సరే, మీరు కామెంట్ పెట్టినంత మాత్రం నాకు ఒరిగేదేమీ లేదులే, కానీ నేను చెప్పాల్సినటువంటి సత్యం చెప్తాను. వినేవాళ్ళు వింటారు, బ్రతుకు మార్చుకునే వాళ్ళు మార్చుకుంటారు, సత్యంలోనికి వచ్చే వాళ్ళు వస్తారు, అసత్య సంబంధులు అసత్యంలోనే కుట్టుమిట్టాడుతూ ఉంటారు. పరలోకానికి ఆహ్వానింపబడిన వారు పరలోకానికి చేరతారు, నరకం కొరకు నిర్ణయింపబడిన వారు భక్తిహీనులుగా, అంధులుగా నరకానికి పోతారు. కనుక ఈ శిష్యులకు అర్థమైందట,
అప్పుడు ఆయన బాప్తిస్మిచ్చి యోహానును గూర్చి తమతో చెప్పినని శిష్యులు గ్రహించిరి. అంటే బాప్తిస్మిచ్చి యోహాను గారి గురించి చెప్పారు. ఆ బాప్తిస్మిచ్చి యోహాను గారే ఏలి అనేటటువంటి విషయం వీళ్ళకి అర్థమైంది. ప్రియమైన వారలారా, ఇప్పటి వరకు మనం 17వ అధ్యాయంలో 13 వచ్చిన భాగాలు, ముఖ్యమైన ఘట్టం ఏంటంటే రూపాంతరం. యేసు ప్రభు వారి యొక్క రూపాంతరం. యేసు నరావతారిగా మానవ ఆకారాన్ని ధరించుకుని రక్తమాంసాలు కలిగి మానవుని లక్షణాలు కలిగి ఈ లోకంలో జీవించారు. కానీ ఆయన ఆ ఎత్తైన కొండ మీదకి వెళ్ళినప్పుడు రూపాంతరం చెందారు. అంటే ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది. ఆ ట్రాన్స్ఫర్మేషన్ జరిగినటువంటి స్థితి ఏంటి అని నా ప్రశ్న వేసాను మధ్యలోనే. దాన్ని మీరు కామెంట్లో చెప్పండి. మిగిలినటువంటి 14వ వచనం నుండి మరికొన్ని వాక్యపు లోతులు వచ్చేటటువంటి వారని మాట్లాడతా. మరి అప్పటి వరకు మీరు విన్నటువంటి వాక్యాన్ని నెమరు వేసుకోండి. తెలిసిన వారికి అనేక మందికి షేర్ చేయండి. ఈ సత్యంలో కొనసాగాలని కోరుతూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడువు, మహోన్నతుడువు, కృపాసత్య సంపూర్ణుడు అయిన దేవా, యేసయ్య, మీ ఘనమైన నామమును బట్టి వందనాలు. మత్తయి సువార్త 17వ అధ్యాయంలో 1వ వచనం నుండి 13వ వచనం వరకు లోతైన మీ మాటలు మేము అధ్యయనం చేయడానికి మీరు అనుగ్రహించినటువంటి కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ, ఇంకనూ నాయన మిగిలినటువంటి వాక్యపు లోతుల్లోనూ కూడా మమ్మల్ని నడిపించమని కోరుతూ, ప్రభువైన యేసుక్రీస్తు వారికి ప్రార్థన మనవులు మిక్కిలి వినయంతో ప్రార్థించి సమర్పించి వేడుకొని ఆడుచున్నాను. ఆమేన్. అందరికీ